హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ప్రకాష్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము పానీపూరి ఎలా చేసుకున్నామో చూపిస్తాము. ముందుగా చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి వాటర్లో. ఆ తర్వాత పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఈలోపు కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు, మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలా గ్రైండ్ అయిన పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఇందాక కుక్కర్లో వేసిన పొటాటోస్ ఉడికిపోయి ఉంటాయి. వాటిని ఇలా పీల్ తీసుకొని స్మాష్ చేసేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి హాఫ్ లెమన్ పిండుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న పొటాటో స్మాష్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పిండి, ఆ రసం పిండిన దాంట్లో పేస్ట్ని దాంట్లో వేసి హాఫ్ లెమన్ పిండుకొని మీకు ఎంతైతే పానీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని టేస్ట్ చూసుకోండి. అలాగే మేము పానీపూరి ఫ్రై చేసుకున్నాం చిప్స్ తెచ్చుకొని. మీరు అలా కావాలంటే అలా చిప్స్ తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే బయట ఆల్రెడీ ఫ్రై చేసిన చిప్స్ దొరుకుతాయి, వాటితో చేసుకోండి. అంతే, ఎమ్మి పానీపూరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.